భక్తి మదిలో నిలిచిన ఏ రీతి సేతును శ్రీరామ నిన్నే రీతి అభిషేకిందను రామ 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 అంటూ రామగానమే చేసి రామ 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 అంటూ నామగానమే చేసి ఇన్ని రీతి సేతును శ్రీరామ నిన్నేల అభిషేకింతునయ్యా పశుపక్షాదులు సైతం భక్త కోటి మదిలో నిలిచి పశుపక్షాదులు సైతం భక్త కోటి మదిలో నిలిచిన నేను ఏ రీతి సేవింతును శ్రీరామ నిన్నేల అభిషేకింతునయ్యా రామ 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 అంటూ నామగానమే చేసి రామ 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 అంటూ నామగానమే చేసి నిన్నే రీతి సేవింతును శ్రీరామ నిన్నేల అభిషేకింతునయ్యా. సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు నేను చెప్పబోయే రామచంద్ర మహారాజుకి సీతామారికి జై. నేను చెప్పబోయే స్టోరీ మీకు అందరికీ తెలిసిందే, కాకపోతే పూర్తిగా తెలియదు. పూర్తిగా అంటే అందరికీ తెలియదు. భక్తి కదండి, భక్తి వలన కొందరే చూశారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏదో 100లో 100%లో 20% చూస్తారు. ఎందుకంటే అండి భక్తి కదా, భక్తిని కూడా యూట్యూబ్లో మీడియాలో ఆహ్వానించడం మరి అందరికీ ఇష్టం ఉండదండి. ఏదో కొద్దిగా కొంచెం విశ్రాంతి పర్సన్స్ బాగా భక్తి ఉన్న జనరేషను చూస్తుందండి ఈ స్టోరీ. అందుకని ఒకసారి చెప్పిందైనా ఎవరో ఎంతో బాగా చెప్పినా అంతగా చూడరు. ఇప్పుడు నేను చెప్పింది కూడా అంతే. అయితే నేనేమని చెప్తున్నాను అంటే, ఇది కేవలం రామచంద్ర మహారాజుకి సీతమ్మ వారికి మీద భక్తితో ఒక భక్తుడు, కల్మషం లేని చిన్న భక్తుడు, చిన్న వయసున్న భక్తుడు చేసిన కథ సారాంశం. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది. కుటుంబం అంటే అందరూ ఇంట్లో కష్ట సుఖాలతోటి కలిసిమెలిసి ఉండే కుటుంబం, పెద్ద కుటుంబం. అవి ఇప్పుడు లేవనుకోండి, ఈ ఉన్నప్పుడు కదండి. అయితే అంత కుటుంబం ఎక్కడో కానీ ఉండదండి. అటువంటి ఒకవేళ ఉంటే అది రాముడి కుటుంబమే అని అనుకోవాలండి. అయితే ఆ కుటుంబంలో ఒక 13, 12 ఏళ్ళ 15 ఏళ్ళ లోపల పిల్లవాడు బాగా ఒళ్ళుగా బుజ్జిగా ఎత్తుగా ఉన్నాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఒకటే విద్య వచ్చు, ఏంటంటే తినడం, ఆడుకోవడం, పడుకోవడం, తినడం, ఆడుకోవడం, పడుకోవడం. అలా
వచ్చు. అయితే వాడికి గారాబం వల్ల అలాగా ఒకడు తయారయ్యాడు. తయారైతే ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారు వాడి పేరు అయోధ్య. అయోధ్యకి ఏమీ పని చేయట్లేదు. వాడు తినటం పడుకోవటం ఆడుకోవటమే, తినటం పడుకోవటం ఆడుకోవటమే. వాడు ఏమీ పని చేయట్లేదు. వీడిని ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేస్తే వీడు సన్మార్గంలోకి వచ్చి చురుగ్గా తయారవుతాడు అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఎప్పుడు సరదాగా. అదే రాను రాను ఏమైంది అంటే ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు, తినటం ఆడుకోవడం పడుకోవడం, తినటం ఆడుకోవడం పడుకోవడం, తినటం పడుకోవడం ఆడుకోవడం, అలాగా వాడికి అలవాటైపోయింది. అయితే తీసుకెళ్ళి ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేయాలి అని చెప్పేసి బంధుమిత్రులందరినీ పిలిచి అభిప్రాయం అడుగుతారు. అందరూ అంటారు, నిజంగా వీడి ఆశ్రమంలో జాయిన్ చేస్తే మంచిగా చురుగ్గా తయారవుతాడు, చెయ్యండి అంటారు. అయితే అందరూ కలిసి వాడిని ఆశ్రమానికి తీసుకువెళ్తారు. వాడు అంటే, బాబోయ్ నేను వెళ్ళను ఆశ్రమానికి, నాకు నేను వెళ్ళను అంటాడు. నీకు బాగా నచ్చితేనే ఉంది కానీ లేకపోతే మళ్ళీ మాతో వచ్చేది కానీ అని చెప్తారు. చెప్తే సరే అని వాడు నేను నచ్చితేనే ఉంటాను లేకపోతే ఉండను అని వాడు ఆశ్రమానికి వెళ్తాడు. తీసుకువెళ్తే ఎన్నో ఆశ్రమాలు తిరుగుతారు, ఎన్నో ఆశ్రమాలు చూస్తారు. ఒక్కరూ నచ్చరు. ఎన్ని ఆశ్రమాలు చూసినా బక్కగా ఉండే పిల్లలు, గురువుగారు కూడా సన్నగా ఉన్నట్టు వాడికి కనిపిస్తే బాబోయ్ నేను ఉండను ఇక్కడ అనేవాడు. ఆఖరికి చూడగా ఒక ఆశ్రమం నచ్చుతుంది. అందులో గురువుగారు బాగా లావుగా ఉండి కూర్చుని గీతోపదేశాలు చేస్తుంటే ఈ పిల్లలు వాళ్ళు కూడా బుజ్జిగా లావుగా ఉండి హాయిగా గురువుగారు చెప్పిన ఉపదేశాలన్నీ వింటూ ఆనందంగా ఉంటూ ఉంటాయి. ఆ ఆశ్రమం నచ్చింది వాడికి. ఓహో ఇక్కడ బాగా గురువుగారు బాగా తింటారు, గురువుగారు అందరినీ బాగా చూసుకుంటారు, ఇక్కడ బాగా ఉండొచ్చు, ఎన్నో ఆశ్రమాల కన్నా ఈ ఆశ్రమం నాకు నచ్చింది అని చెప్పి వాడు ఈ ఆశ్రమం నాకు నచ్చింది అంటాడు. అంటే ఈ ఆశ్రమం నచ్చిందా, సరే నువ్వు అలాగా అనగానే నీకు నచ్చిన ఆశ్రమంలోనే మేము జాయిన్ చేస్తాం సరేనా అని వాడిని అక్కడ గురువుగారికి అప్పచెప్పి, మా వాడికి కొంచెం ఆకలి ఎక్కువండి గురువుగారు, కొద్దిగా నెమ్మదిగా లైన్లోకి వస్తాడు, కొంచెం మీరే చూసుకోవాలి అని చెప్పేసి గురువుగారికి అప్పచెప్పి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్తే గురువుగారు అంటే ఎంతో భక్తి, మంచి కుటుంబంలో పుట్టాడు కదండి. గురువుగారు అంటే ఎంతో భక్తి, దేవుడు అంటే ఎంతో భక్తి. గురువుగారు చెప్పిన మాట కాదన్నాడు అయోధ్య. అప్పుడు ఈ గురువుగారు చెప్పిన మాట కాదండి. అయితే రోజు గురువుగారు ఆశ్రమం వాసులు బాగా పద్ధతి నచ్చుతుంది. అప్పుడు ఒకరోజు ఇలా 4 రోజులు గడిచాక ఒకరోజు వంటశాలకు వేసి చూస్తాడు. పొద్దుటే లేచి చూస్తే అక్కడ వంటశాల అసలు ఓపెన్ చేసి ఉండదు, ఎవరు ముట్టుకోరు, మనుషులే ఉండరు అక్కడ. అది చూసి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఈరోజు ఇంకా వంటశాల ఓపెన్ చేయలేదు ఏంటండి, నాకు అప్పుడే ఆకలేసిస్తుంది అని అంటాడు. అంటే గురువుగారు అంటారు, ఈవేళ ఏకాదశిరా, ఈరోజు రేపు ప్రొద్దుట ఏకాదశి, ఈ రోజు నుంచి ఏమీ తినము, ఈరోజు ఏకాదశి వచ్చేసింది, ఇంకా రాత్రి నుంచి ఏమీ తినం, అందుకని వంటశాల కట్టేసి పళ్ళు అవి తింటూ ఈ రోజంతా గడిపి రేపు ఉదయమే తొందరగా వంట చేసుకుని భోజనాలు చేస్తాం. ఇది ఏకాదశిరా, ఏ ఆశ్రమంలోనే కాదు ఏ ఆశ్రమంలో అయినా ఏకాదశికి వంట చెయ్యము, ఇది ఏకాదశి అని చెప్తారు. చెప్తే అలాగండి
గురువుగారు, నేను ఆకలికి ఆగలేనండి. ఇంట్లో కూడా అంతే అండి. ఏకాదశి అయినా నాకు వేరేగా భోజనం పెడతారండి. నేను ఆకలికి ఆగలేను గురువుగారు. అయ్యో బాబోయ్! ఈ ఏకాదశి అయితే నా వల్ల కాదండి అంటాడు. అంటే అలా అనకూడదు. ఏ ఏకాదశి అయినా అంతే, నెమ్మదిగా అలవాటు చేసుకో అంటాడు. కానీ వాడు ఏడుపు ముఖం పెట్టి, గురువుగారు నేను అస్సలు ఆకలికి ఆగలేనండి, నేను అస్సలు ఆగలేనండి, నేను ఉండనండి బాబు అని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ అంటే గురువుగారు వాడిని తీక్షణగా చూసి, కొత్త కదా, నెమ్మదిగా వీడిని చూడాలి అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే, సరేరా చాలా నీకు ఆకలే కదా అని నీకు కొన్ని సామాన్లు ఇస్తాము, ఆ ఏటుగొడ్డుకు పోయి అక్కడ 2 రాళ్ళు పెట్టుకుని వంట చేసుకుని తిను, సరేనా అని అంటారు. అలాగే అలాగే గురువుగారు, అలాగే చేస్తానండి అంటాడు. అంటే ఆశ్రమవాసుల్ని పిలిచి వీడికి అయోధ్యకి కొన్ని సామాన్లు ఇచ్చి ఆ ఏటుగొడ్డుకి వెళ్ళి వంట చేసుకుని తింటాడు, వాడికి ఇచ్చి పంపించండి అని అంటారు గురువుగారు. అంటే వాళ్ళందరూని సామాన్లు పట్టుకెళ్ళి అక్కడ పెడతారు. ఈ అయోధ్య కూడా వెళ్ళి ఆ ఏటుగొడ్డున 3 రాళ్ళు అలా పెట్టుకుని పొయ్యిలాగా అమర్చుకుని వచ్చీరాని వంట చేసుకుంటాడు. అయితే గురువుగారు వెనక్కి పిలిచి ఏమని చెప్పారంటే, అయోధ్య నువ్వు కొద్దిగా నువ్వు వంట చేసుకో, నీకు నచ్చినట్టు తిను, కానీ ఒకటి మాత్రం చెయ్యాలి అంటే, ఏంటి గురువుగారు అని అంటే నువ్వు వంట తయారు చేసుకున్నాక ఒక చోట పెట్టి ఆ భగవంతుడిని పిలిచి నైవేద్యం పెట్టి అప్పుడు నువ్వు స్వీకరించాలి, అంతేగాని ముందు ఆకలిగా ఉంది కదా అని ముందు తినకూడదు, సరేనా అంటే, అలాగే గురువుగారు మీరు చెప్పినట్టు చేస్తానండి అంటాడు. అంటే ఏం చేస్తాడు, చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు, వెళ్ళి వంట చేసుకుంటాడండి. మాడిపోయిన చపాతీలు, ఉడకని క్షీరాన్నం, ఉడకని ఏవేవో వంటలు అలా చేసుకుని గురువుగారు చెప్పిన గుర్తుంచి పెట్టుకుంటాడు. బాగా పెట్టి అక్కడే పెట్టి గురువుగారిని పిలుస్తాడు, గురువుగారిని తలుచుకుంటాడు. గురువుగారు భగవంతుడికి పెట్టి అప్పుడు తినమన్నారు అని. అప్పుడు ఆ వండినవి ఒక అరిటాకు తెచ్చుకుని అరిటాకులో పెట్టుకుని అక్కడ ఒక భగవంతుడికి ఇలాగా ఒకటి సృష్టించుకొని రామాయే అని పిలుస్తాడు. ఎంతకీ భగవంతుడు రాడు. అప్పుడు రామ రామ పదములే చాలును రామ, నీ పదధూళి 10,000 పదములే చాలును రామ, నీ పదధూళియే 10,000 పదములే చాలును రామ, నీ పదమంటిన పాదుకలు మమ్మేలుకుని జగమేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకుని జగమేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకుని జగమేలు, పదములే చాలును రామ, ఈ పదధూళియే 10,000 పదములే చాలును రామ. కోవెలలోనికి రాలేను నువ్వు కోరిన కానుక తేలేను, కోవెలలోనికి రాలేను నువ్వు కోరిన
కన నువ్వు నిన్ను చూసిన క్షణము కనలేను, నువ్వు కనబడితే ఇక లేను, నువ్వు చూసిన కనలేను, నువ్వు కనబడితే ఇక లేను. పదములే చాలును రామా, నీ పదధూళియే 10,000. పదములే చాలును రామా, నీ పదమంటిన పాదుకలు వేలుకుని మమనన్నేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకుని ఈ జగమేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకుని ఈ జగమేలు. పదములే చాలును రామా, నీ పదధూళియే 10,000. పదములే చాలును రామా అని భగవంతుడిని పిలుస్తాడండి. ఎంతకే పిలిచినా భగవంతుడు రావట్లేదు. ఇంకా ఆకలి వేసేస్తుంది, చాలా టైం అయిపోతుంది. ఆ వంట చేసుకున్న సువాసన అంతా మొహానికి తగిలి ఎంతో ఆకలి ఎక్కువ అయిపోతుంది. భగవంతుడు ఎంత పిలిచినా రావట్లేదు. అలాగా నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. అప్పుడు పైన దేవలోకం నుంచి సీతమ్మ వారు చూస్తారు. చూసి రామయ్యతో చెప్తారు, ఇంకా స్వామి రామచంద్ర ప్రభు మీరు ఇంక వెళ్ళాలండి, తప్పదు, చూస్తున్నారు కదా మీరే, ఇంక మిమ్మల్ని పిలుస్తున్నాడు, వెళ్ళాలండి. ఎందుకంటే అటువంటి అమాయకుడు ఏ కళ్ళు తిరిగి పడిపోయినా ఏ ప్రమాదం అవుతుంది. మీరు అటువంటి భక్తుడిని ఇంకా తప్పదు స్వామి, మీకు వెళ్ళాలి, త్వరపడండి అని అంటుంది సీత. రామయ్య నవ్వుతూ, నేను కూడా చూస్తున్నాను సీత, నడు నువ్వు కూడా, తప్పదు అని అంటాడు. అంటే ఈ సీతాదేవి రాముల వారు ఎలా ఉన్నవారు అలాగే గబగబా ఆకాశంలో నుంచి కిందకి వచ్చి అయోధ్య దగ్గర ప్రత్యక్షమవుతారు. అయ్యి చూడండి, అయోధ్య గబగబా లేచి దండం పెట్టి భగవంతుడు వచ్చారు అని రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అని చూసి సీతాదేవిని వండిన పదార్థాలని చూస్తున్నాడు. ఏమిటి అంటే రామయ్యకే వండాడు, తనకి భగవంతుడికి వండాడు, మరి సీతాదేవికి ఎలా పెడతాడు? అయ్యో, అతిథి దేవో భవ అన్నారు కదా, నేను మానేసి రామయ్య తండ్రి సీతమ్మ తల్లికే పెడతాను అనుకుని అరిటాకులు వేసి భోజనాలు వడ్డిస్తాడు. మాడిపోయిన పదార్థాలు, ఆ ఉడకని పదార్థాలు ఎంతో రుచిగా ఉన్నాయని చెప్పి రాముడు సీతాదేవి అడుగుతుంది, ఏంటి అయోధ్య అలా చూస్తున్నావు, నేను రావటం నీకు ఇష్టం లేదా అన్నాడు. అయ్యయ్యో అమ్మ సీతమ్మారు తల్లి, అలాగనకమ్మా మాకు గురువుగారు చెప్పారు, నువ్వు నైవేద్యం వండిన తర్వాత భగవంతుడిని భగవంతుడు తిన్నాకే నువ్వు తినాలి అని చెప్పారు మా గురువుగారు. నాకు గురువుగారు మాట అంటే వేదవాక్కండి అని సీతమ్మ తల్లి రామయ్య తండ్రి భోజనాలు చెయ్యండి అని అంటాడు. ఇద్దరికీ అంతా వడ్డించేస్తాడు. ఇద్దరు శుభ్రంగా తృప్తిగా తింటారు. తిన్న తర్వాత ఒక్క మెతుకు కూడా ఉండదు. అయోధ్య అలా చూస్తాడు. చూసి అతిథి దేవో భవ అన్నారు అని అలా కళ్ళు మూసుకుంటే ఆకలంతా పోతుంది. సీతమ్మ వారు వెళ్తూ ఒక పండు నువ్వు కూడా తిను అని రామయ్య అయోధ్యకి ఇస్తారు. ఆ పండు తినేసాక అయోధ్యకి అసలు ఆకలి ఉండదు. రేపు వెళ్తాము అయోధ్య, మళ్ళీ ఏకాదశికి మళ్ళీ వస్తామే అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతే అలాగే స్వామి అంటే చూస్తాడు, ఏమీ లేవు. ఓహో, ఓన్లే భగవంతుడు తిన్నాడు కదా అని వాళ్ళు ఇచ్చిన పండుని కళ్ళు కత్తుకుని తిని
పోన్లే భగవంతుడు తిన్నాడు కదా, నాకు ఆకలి కూడా వేయట్లేదు, నాకు ఎంతో కడుపు నిండి ఎంతో ఆనందంగా ఉంది, ఈ విషయం గురువుగారికి చెప్పాలి అని గబగబా గురువుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి గురువుగారు మీరు చెప్పినట్లే చేశానండి, చేస్తే వచ్చాడండి భగవంతుడు, వచ్చి సీతా అమ్మవారిని కూడా తీసుకొచ్చారండి. కూర్చుని దంపతులు నేను భగవంతుడికి వంట చేసుకున్నాము, కానీ సీతా అమ్మవారు వచ్చారని అతిథి దేవో అని దంపతులిద్దరికి భోజనం పెట్టి పంపించాను గురువుగారు. ఎంతో సంతోషంగా ఉంది. నాకు వాళ్ళు పళ్ళు ఇచ్చారు గురువుగారు, ఆ పండు తిని నాకు ఆకలే వేయట్లేదు గురువుగారు, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు. గురువుగారు వాడిని అలా వింతగా చూసి, సరే అలాగా, సరే సరే సంతోషం అని మనసులోని అమాయకుడు పాపం అనుకుని నవ్వుకొని ఏ ఆవో తినేసి ఉంటుంది అని చెప్పేసి సరే అని అంటాడు. అంతటితోటి ఈ ఎపిసోడ్ పూర్తయిందండి. మళ్ళీ రెండో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.